హాయ్ అండి, మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సొల్లు ఉండదు, సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఈ వీడియోలో కొన్ని సంచలనమైన నిజాలు చెప్తున్నానండి. ఒక్క పాయింట్ మిస్ అయినా కానీ చాలా కోల్పోతారండి. సంచలనమైన నిజాలండి. ఒక్క పాయింట్ మీరు మిస్ అయినా కానీ చాలా కోల్పోతారు. చాలా జాగ్రత్తగా చెవులు పెట్టి వినండి. ఒక వీడియోలో నాన్ వెజ్ హిందూ దేవతల గురించి, హిందూ మతం గురించి ఒక వీడియోలో మాత్రమే అతను తిట్టాడని ఆరోపిస్తున్నారు. చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంది ఏంటంటే, నాన్ వెజ్ ఒక వీడియోలో ఏదో హిందూ మతం గురించి అన్నారని ఇంత రభస చేస్తున్నారు. టీవీ ఇంటర్వ్యూల్లో అతన్ని అరెస్ట్ చేయాలని గోల పెడుతున్నారు. పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ వాళ్ళు నాన్ వెజ్ హిందూ మతాన్ని తిట్టాడని పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు, డిబేట్లు కండక్ట్ చేస్తున్నారు కదా. మరి రాధా మనోహర్ దాసు లాంటి వాళ్ళు, రాధా మనోహర్ దాసు గత 5-6 సంవత్సరాలుగా యేసుక్రీస్తుని, బైబిల్ని, మరియమ్మ తల్లిని బండబూతులు తిట్టాడండి. అది అందరికీ తెలుసు. ఒక్క న్యూస్ ఛానల్ కూడా ఇంత వాటికి కవర్ చేయలేదు ఎందుకు అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇక రెండోది, న్యూస్ ఛానల్స్ వాళ్ళు నాన్ వెజ్ హిందూ మతాన్ని అన్నాడు అని డిబేట్లు పెడుతున్నారు కదా. మరి రాధా మనోహర్ దాసు పొద్దు నుంచి సాయంత్రం దాకా బైబిల్ని, యేసుక్రీస్తుని, మరియమ్మ తల్లిని తిడుతున్నాడు. రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు చాలామంది ప్రతిరోజు యేసుక్రీస్తుని, మరియమ్మ తల్లిని పచ్చి బూతులు, వివరించలేని బూతులతో తిడుతున్నారు. మరి ఒక్క న్యూస్ ఛానల్ కూడా ఎందుకు చూపించలేదు? ఇవాళ పెద్ద పెద్ద సెలబ్రిటీలు హిందూ మతం గురించి ఒక వీడియోలో అన్నందుకే మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ చాలామంది గోల్ చేస్తున్నారు కదా. మరి 5-6 సంవత్సరాలుగా యేసుక్రీస్తుని, బైబిల్ని, మరియమ్మ తల్లిని, రాధా మనోహర్ దాసు లాంటి వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో మీరు చూడండి కొన్ని వందల వేల వీడియోలు బూతులు తిడుతూ చేస్తున్నారు. మరి వాటి గురించి ఒక్కసారి కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది కామెంట్లు ఏం చేశారు, మొన్న క్రిస్మస్ రోజున మన భారతదేశంలో 45 చోట్ల చర్చిల పైన క్రిస్మస్ జరుగుతున్నప్పుడు దాడులు జరిగినాయి అంట. ఇంతవాటికి మన భారతదేశంలో ఫస్ట్ టైం ఒక క్రిస్మస్ పండుగ రోజున 45 చోట్ల 9 రాష్ట్రాల్లో దాడులు జరిగినాయి అంట. ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పటిదాకా క్రిస్టియన్ దేశాల్లో, ఇస్లామిక్ దేశాల్లో మన భారతీయుల పట్ల మతం పేరిట ఒక్క దాడి కూడా, అంటే భౌతిక దాడి ఒక్కడు కూడా జరగలేదండి. ఇప్పుడు దుబాయ్లో హిందువులు చాలామంది ఉన్నారు. అమెరికాలో హిందువులు లక్షల మంది ఉన్నారు. క్రిస్టియన్ కంట్రీస్లో, ముస్లిం కంట్రీస్లో ఉంటున్నటువంటి హిందువులు, అంటే ఇస్లామిక్ కంట్రీస్ పైన ఒక్క చోట కూడాను మతం పేరిట దాడి జరగలేదు. బంగ్లాదేశ్ గురించి మాట్లాడలేదు. పెద్ద పెద్ద రిచెస్ట్ ముస్లిం కంట్రీస్ ఉంటాయి కదా, దుబాయ్ కానీ, ఖతర్ కానీ, యెమెన్ కానీ, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, భౌతికంగా ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ వాళ్ళు దాడి చేయలేదండి. ఎంత వాటికి జరగలేదు, ఒక్క సంఘటన కూడా జరగలేదు. ప్రశాంతంగా ఉంటున్నారు కదా మన హిందువులు అమెరికా లాంటి దేశాల్లో. ఇప్పుడు కనుక వాళ్ళు కూడా స్టార్ట్ చేశారనుకోండి, మన చేతుల్లో కర్రలు, రాళ్ళు ఉంటాయి, వాళ్ళ చేతుల్లో ఏకంగా గన్నులు ఉంటాయి. ఇది కంట్రోల్ చేయలేకపోతే అన్ని దేశాల వాళ్ళు కనుక ఇది పాటిస్తే ప్రపంచం ఏమైపోద్ది భయం వేస్తుంది. ఆలోచిస్తేనే ఒంట్లో వణుకు పుడుతుంది. సో ఇది కంట్రోల్ చేయాలండి, 100% కంట్రోల్ చేయాలి. నాన్ వెజ్ ఒక వీడియోలోనే అంటే మరి రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది, హమారా ప్రసాద్ కానీ కొన్ని వందల మంది ప్రతిరోజు తిడుతున్నారు కదా. మరి క్రిస్టియన్ కంట్రీస్ వాళ్ళు కూడా చూస్తారు కదా ఈ వీడియోలన్నీ కూడాను. మరి వాళ్ళలో కొంతమంది ఎదవలు ఉంటారు, అందరూ అలా ఉండరు కదండి. కొంతమంది ఎదవలు గనక